భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 42, 43, 44వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. ఓ పార్థ, వేదములలో ఫలశ్రుతి యందు ప్రీతి కలవారికి సాంఖ్యయోగ వాక్యాలు కానీ నిష్కామకర్మ యోగ వాక్యాలు కానీ పట్టుపడవు. వారికి ఈశ్వరుని పట్ల నిశ్చయ బుద్ధి కుదరదు. అలాంటి వారు కామ్యకర్మలను ఉపదేశించు వేదమునందలి మృదు మధురమైన వాక్కులచే ఆకర్షింపబడుదురు. ఇదే వేదాలలో చెప్పబడినది అని ఆకర్షకమైన ఉపన్యాసాలు వాదాలు చేయుదురు. అలాంటి వారంతా పండితులు కారు, అవివేకులు. వీరు చిత్ర విచిత్రమైన కర్మ ప్రయోగాలు ఉపదేశిస్తూ ఉంటారు. అల్పజ్ఞులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము, వివిధములైన సంపన్న జీవితము కోరుకొనువారగుటచే అజ్ఞానుల మాటలకు ఆకర్షితులవుదురు. ఇటువంటి సకామ కర్మలు ఎంత విస్తారంగా చేసినా మానసిక సమతుల్యత కానీ సమాధి స్థితిలో భగవంతునితో ఐక్యమయ్యే ఆ తన్మయత్వము కానీ పొందలేరు. ఇంకా కర్మచక్రంలో కూరుకొనిపోతారు. ఆధ్యాత్మికతను కూడా భౌతిక సుఖాల కోసమే వాడుకుంటారు కానీ మోక్ష ప్రాప్తిని కోరజాలరు. సాధకులు సుఖలాలస, సిద్ధులు కావాలి అనే తపనను వీడి తమ ఆధ్యాత్మిక విచక్షణను కాపాడుకోవాలి. స్వర్గానికి వెళ్ళాలి అన్న కోరిక కూడా వదులుకోవాలి అని భగవద్గీత ఒక భక్తుణ్ణి హెచ్చరిస్తోంది. భగవంతునితో ఏకత్వ స్థితి తప్ప మరే కోరిక అయినా సరే అది మాయే. వేదాలలో చెప్పబడినవి అని చెప్పి అనేక కామ్యకర్మలను భౌతిక సుఖాల కోసం చేయడం కూడా మాయలో భాగమే. కపట వాగ్దానాలకు ఆకర్షితులవకుండా మార్పులేని శాశ్వత ఆనందంలో ఐక్యమైపోవాలి అని కోరుకుందాం. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 42, 43 మరియు 44వ శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము.